మహబూబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్ది రాజు ఏం జరిగింది మరి ఈయన బతుకున్నగానే నేను మార్చురికి తరలించిరు. ఇంత ఘోరమైనటువంటి ఘటన ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు అనుకుంటా, నేను ఇంతవరకు వినలేదు. ఎంత ఎంత దిగజారినటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఒక్కసారి వాళ్ళందరినీ జాబులకి వెళ్ళి తీసేయాలి. ఎవరు దీనికి కారణమైనరో ఆ వైద్య శాఖలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా జాబులకి వెళ్ళి తీసేయాలి. బ్రతికుండగా అసలు చనిపోయే ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి వైద్య సిబ్బంది ఉన్న ప్రాణాన్ని తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఎంత ఘోరం చూడండి. ఎక్కడ జరిగింది మరి ఇది? మహబూబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్లో ఘటన జరిగింది. వైద్యం కోసం వచ్చిన ఓ రోగికి ఆధార్ కార్డు లేదనే కారణంతో సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకోలేదట. ఇంకా మంచి గొప్ప పని చేసిర్రు. ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఆయన ఉన్నాడా లేడా? తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనరసింహ ఉన్నాడు. మరి ఆయన కొనసాగుతున్నాడా? రాజీనామా చేసిండా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టేటన్నా వేయిండా? ఇంతకు మంత్రి పదవిలో ఉండా ఆయన లేడా? ఆయన బతుకున్నాడా లేడా అని కూడా అర్థమైతలేదు. ఆయన పర్యవేక్షణ లేదు. ఆయన ఏ హాస్పిటల్ ఎక్కడ ఉందో తెలియదు, వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారో తెలియదు, ఏడ ఉన్నాడో కూడా తెలియదు. ఆయన ఎట్లాంటి మంత్రి మన రాష్ట్రానికి ఉన్నాడు? అంతటితో ఆగకుండా ఆ రోగి అనారోగ్యంతో ఆసుపత్రి ఆవరణలోనే అచేతనంగా పడిపోతే చనిపోయాడని పొరపడి మార్చురీకి తరలించిన ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మానవత్వాన్ని మంటగలిపేలా చేసింది. మరుసటి రోజు మార్చురీకి వచ్చిన స్వీపర్లు రోగి కదలికల్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అవమానీయ ఘటన మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితుడు ఆసుపత్రి సిబ్బంది కథనం ప్రకారం మహబూబాద్ జిల్లా చినగూడూరు మండలం జయ్యారానికి చెందిన ఎల్ది రాజు నడుం మోకాల నొప్పులతో బాధపడుతూ వారం రోజుల కింద వైద్యం కోసం మానుకోట జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. అతని వద్ద ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో 2 రోజుల పాటు ఆసుపత్రి క్యాంటీన్ ఆవరణలోనే పడిగాపులు కాశాడు. సరైన వైద్య సదుపాయం, ఆహారం లేక నీరసించిపోయాడు. దీంతో అచేతన స్థితిలో ఉన్న రాజుని చనిపోయాడని భావించిన సిబ్బంది మార్చురిలో భద్రపరిచేందుకు తీసుకువెళ్లారు. అక్కడ బాక్సులు ఖాళీ లేకపోవడంతో అతడిని మార్చురి ప్రాంగణంలో గేట్ వద్ద ఉంచారు. కాగా మరుసటి రోజు ఉదయం మార్చురి శుభ్రపరచడానికి వచ్చిన స్వీపర్లు రాజులో కదలికలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. రాజుకు చికిత్స అందిస్తున్నాం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు. బతికున్న వ్యక్తిని మార్చిలో పెట్టారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై వర్షంలో నడవలేని స్థితిలో ఉన్న యాచకుడిని సెక్యూరిటీ సిబ్బంది మానవత్వంతో ఆసుపత్రిలో చేర్పించారు. మార్చురి సిబ్బంది దగ్గరలో ఉన్న బెంచ్ పైకి చేర్చి అక్కడ నుంచి వార్డుకు మార్చారు. దానిని కొంతమంది వక్రీకరించి జిల్లా ఆసుపత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆసుపత్రిపై విషయం చిమ్మవద్దు. మరి ఇది నిజమనేమో వేరే వాళ్ళు అంటారు, నిజం కాదని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అంటున్నాడు. దీని మీద పూర్తి విచారణ జరపాలి. దాంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా తీయాలి. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ తీసి నిజంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పింది అయితే ఆయనకు శాలువ కప్పి సన్మానం చేయాలి. ఒకవేళ ఆయన చెప్పింది కాక ఇక్కడ ఆ ఆసుపత్రిలో ఉండేటువంటి నిజంగా అతన్ని మార్చురి బ్రతుకుండగానే మార్చురి గదికి షిఫ్ట్ చేసిన వాళ్ళు అదే నిజమైతే ముందుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ని ఉద్యోగానికి వెళ్ళి పూర్తిగా రిమూవ్ చేయాలి. ఆయన సర్వీసులన్నీ కూడా కట్ చేయాలి. వచ్చే పెన్షన్ అంతా కూడా కట్ చేయాలి. చేసి తర్వాత దీనికి కారణమైన వాళ్ళని కూడా వేయాలి. అట్లయితే ఆసుపత్రులు ఏమైనా బాగుపడతాయి. ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని మార్చాలి.